నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। వైసీపీ సోషల్ మీడియా బృందంతో సీఎం జగన్ ముఖాముఖి। గెలుపుపై నమ్మకం లేకే నాపై భౌతిక దాడికి పాల్పడుతున్నారని ఆరోపణ। విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగళం బహిరంగ సభ। రాబోయే ఎన్నికల్లో వైసీపీ కొట్టుకుపోతుందని చంద్రబాబు స్పష్టం। రాష్ట్రంలో కొనసాగుతున్న నామినేషన్ల కోలాహలం। విశాఖలో ఉత్సాహంగా నామినేషన్ దాఖలు చేసిన బొత్స ఝాన్సీ। పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యాలయానికి దుండగుల నిప్పు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు। సోషల్ మీడియాలో టీడీపీ దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు। మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా విశాఖ జిల్లా ఆనందపురంలో 2000 మందితో కూడిన వైసీపీ సోషల్ మీడియా వింగ్తో ముఖాముఖి నిర్వహించారు। మనం కూటమి కుట్రలు కుతంత్రాలతో యుద్ధం చేస్తున్నామని, విజయానికి దగ్గరగా ఉన్నామని భౌతిక దాడులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। టీడీపీ ఎంత దిగజారిందో అనడానికి గీతాంజలి ఆత్మహత్య ఘటనే ఉదాహరణ అని అన్నారు। సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ మనతోనే ఉన్నారు, దాడులకు భయపడేది లేదన్నారు। దేవుడు ఇంకా ఏదో పెద్ద స్క్రిప్ట్ రాశాడని, అందుకే దాడి నుంచి బయటపడినట్టు తెలిపారు। ఈసారి ఎన్నికల్లో 175కి 175 రావాలని, 25కి 25 లోక్సభ సీట్లు గెలవబోతున్నామని సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ స్పష్టం చేశారు। విశాఖపట్నం ఏపీకి డెస్టినేషన్ అవుతుందని, దీంతో ఐటీ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు। మరి ఇంతమందితో ఇన్ని కుట్రలతో ఇన్ని ఇబ్బందుల మధ్య మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు తట్టుకొని నిలబడగలుగుతా ఉన్నాడు అనంటే కారణం వాళ్ళకు ఈనాడు ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి ఉండొచ్చు, టీవీ5 ఉండొచ్చు, కానీ మనకు సోషల్ మీడియా ఉంది। సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, సెల్ ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి తమ్ముడు జగన్కు తోడుగా ఉన్నాడు। అందుకే జగన్ ఒంటరి కాదు, జగన్కు ఇన్ని కోట్ల గుండెలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి। జగన్ కోసం ప్రాణమిచ్చేదానికి కొన్ని లక్షల గుండెలు అండగా తోడుగా ఉన్నాయి। మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఒంటరి ఎలా అవుతాడు? ఆ దేవుడు దయను మీద జగన్ నమ్మకం ఉంది, జగన్ను ప్రేమించే గుండెల మీద జగన్కు నమ్మకం ఉంది। మీ అందరూ చేస్తా ఉన్న మీ అందరి అభిమానానికి, ఆప్యాయతలకు, చూపిస్తా ఉన్న ఆప్యాయతలకు మీ జగన్ మాత్రం నిండు మనసుతో ఒకటే చెప్పగలుగుతాడు, మీకు ఎంత చేసినా ఏమి చేయగలిగినా కూడా అది తక్కువే అవుతుంది అని మాత్రం ఈ సందర్భంగా సగర్వంగా చెప్పగలుగుతాడు। అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మాత్రం మరొక్కసారి భరోసా ఇస్తా ఉన్నాను। ఆర్గనైజేషన్ను కూడా స్ట్రీమ్లైన్ చేసే విషయంలో చాలా ఎఫెక్టివ్గా స్ట్రీమ్లైనింగ్ కూడా జరిగింది। భార్గవ్ కూడా చాలా క్రియాశీలకంగా స్ట్రీమ్లైనింగ్ చేసే కార్యక్రమంలో తాను కూడా ముందుండి అడుగులు వేస్తా ఉన్నాడు। అందరం కూడా మీ అందరికీ కూడా ఒకటి అష్యూరెన్స్ ఇస్తా ఉన్నాం, మీ వెనకాల ఉన్నది ఒక్క జగనే కాదు, మీ వెనకాల మీకు ఉన్నది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు వెనకాల ఉంది అని మాత్రం చెప్తా ఉన్నాం। ప్రతి నియోజకవర్గంలోనూ తోడుగా ఉంది, ప్రతి మండలంలోనూ తోడుగా ఉంది, ప్రతి గ్రామంలోనూ కూడా మీకు అండగా ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం।
రాష్ట్రంలో ప్రతి చోట వైసీపీ ఓడిపోవాలనే నినాదమే వినిపిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పటి వరకు ఎన్నో తుఫాన్లు చూశామని, మే 13న రాబోయే తుఫాన్లో వైసీపీ కొట్టుకుపోతుందన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న గుంటూరుకు చెందిన కోవూరు లక్ష్మి అనే మహిళ వేలు కోసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. వైసీపీ అరాచక పాలన పోవాలనే ఆమె ఈ సాహసం చేశారని అన్నారు. ఇది 43వ ప్రజాగళం మీటింగ్ చూస్తా ఉంటే ఊర్లు కదులుతున్నాయి. ఎక్కడికెక్కడ చూస్తే జన సముద్రాన్ని మరపించే విధంగా మీరు మీటింగులకు వస్తున్నారు, ఘోషిస్తున్నారు, ఒకే మాట చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోవాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనేది మీ అందరి ఆకాంక్ష. నేను అనేక తుఫాన్లు చూశాను, ఉదు తుఫాను కూడా చూశాను. దానికంటే పెను తుఫాను, రాజకీయ తుఫాను మే 13వ తారీఖున వస్తుంది. తమ్ముళ్ళు, ఈ దెబ్బకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. అరాచకాలకు పరాకాష్ట ఈరోజు ఈ రాష్ట్రం. ఈ రోజు ఎవరైనా స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితిలో ఉన్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలను అడుగుతున్నా. ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత అన్యాయం అంటే, కోవూరి లక్ష్మి ఒక అమ్మాయి, గుంటూరు అమ్మాయి. ఆ అమ్మాయి ఆదర్శ మహిళా మండలి రన్ చేస్తూ అక్కడ సమస్యల పరిష్కారం చేసే సందర్భంలో ఆ అమ్మాయి చాలా ఇబ్బందులు పడింది. చిన్న పిల్లలకు గంజాయి అమ్మేది నేర్పించి నేరాలు చేపిస్తా ఉంటే భరించలేక గట్టిగా పోరాడింది. ఇంకో పక్కన ఎక్కడికక్కడ ప్రైవేటు భూములు కూడా కబ్జా చేస్తా ఉంటే గట్టిగా పోరాడింది. పోరాడిన తర్వాత అమ్మాయి ఢిల్లీకి వెళ్లి సాక్షాత్ దేశ రాజధానిలో ఎక్కడైతే ఇండియా గేట్ ఉందో అక్కడికి వెళ్లి పోరాడిన తర్వాత మనసు చంపుకొని ఎన్ని చేసినా కూడా ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ గారు, అదే మాదిరిగా ప్రెసిడెంట్ గాని, ప్రధాన న్యాయమూర్తి ఇంటర్వ్యూ అడిగింది. ఇవ్వకపోతే నిరసనగా అమ్మాయి చేసిన పని చూస్తే బొట్టన వేలును కట్ చేసి, ఇది అన్యాయం జరిగింది, నా బొట్టన వేలు పోయినా పర్వాలేదు, ఈ ప్రజలకు న్యాయం జరగాలి, ఒక అరాచక పాలన ఉంది, ఈ అరాచక పాలన పోవాలని ఢిల్లీలో సాక్షాత్తు ఆవిడ వేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే, ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి అరాచకాలు చాలా జరిగాయి. ఇవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఒక అరాచక శక్తి రాష్ట్రాన్ని ఏల్తా ఉంది, ఒక దుర్మార్గుడి రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. ఈ దుర్మార్గుడి చేతల్లో మనం బలైపోవలసిందేనా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా ఆవేదన, అదే నా బాధ. ఒక అహంకారి, ఒక విధ్వంసం, ఒక దోపిడీ, మన జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి నిష్పక్షపాతంగా కేసులు నమోదు చేయాలని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా సీజర్ మేనేజ్మెంట్, ఎంసీసీ, సి విజిల్ యాప్ ఫిర్యాదులు, వాటి పరిష్కారం తదితర అంశాలపై జిల్లాలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలకు సంబంధించి కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్, ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, ఇతర నోడల్ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 18 కోట్ల రూపాయల విలువైన మద్యం, నగదు, ఇతర ప్రలోభ సామగ్రిని సీజ్ చేశామని, ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ బృందాలు కీలక పాత్ర పోషించాలన్నారు. ట్యాంకర్ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, గడ్డికి తీసుకున్నటువంటి వాహనాలు ఉండొచ్చు, మిల్క్ వ్యాన్ కావచ్చు, డైరీ వ్యాన్స్ కావచ్చు, ఇంకా ఇతర వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఖచ్చితంగా దాన్ని తనిఖీ చేయాలి. క్లారిటీ మనందరికీ ఎక్కడ ఉండాలి అంటే, ఒక
ఫ్రీ పీస్ పట్టుకుంటే ఏం చేయాలి, కొన్ని వాళ్ళ పార్టీ మెటీరియల్ అట్లా పట్టుకుంటే ఏం చేయాలి ఏంటనేది వీ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ. అండ్ ఆల్సో క్యాష్ పట్టుకుంటే ఏం చేయాలి, వాల్యుబుల్స్ పట్టుకుంటే ఏం చేయాలి, వీ షుడ్ హ్యావ్ క్లారిటీ. సో రోజుకి మనం ఒక పర్సంటేజ్ ఆఫ్ వెహికల్, ఒక టైప్ ఆఫ్ వెహికల్ ఎక్సై ఒక పాస్ అవుతున్న వెహికల్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెహికల్లో సస్పిషన్ మనం ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఒక 20-25% అలాగా చేయగలిగితే we will be able to get a kind of seizure in those vehicles. And లాస్ట్ టైం FST మీటింగ్ కూడా చెప్పడం జరిగింది. మొన్న స్టేట్ స్పెసిఫిక్ అబ్జర్వర్ వచ్చేటప్పుడు కూడా ఆవిడ కూడా అదే చెప్పారు. ఏమిటంటే కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు చూస్తే ఈ కార్లు మళ్ళీ చెక్ చేయడం, కార్లు డిక్కీలు చెక్ చేసుకోవడం ఇలాంటిది కాకుండా మొన్న ఆవిడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక వ్యక్తి సైకిల్ మీద 5 లక్షల రూపాయలు అమౌంట్ని క్యాష్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ దాదాపుగా ఎన్ని SSTలు ఆయన అన్న SST, FST ఇవన్నీ కూడా దాటి ఆయన వచ్చి మరలా అదే రూట్లో వెనక్కి వచ్చి మళ్ళీ తిరిగి బ్యాంక్కి భయం వచ్చి మనం మళ్ళీ తిరిగి బ్యాంక్లోనే అమౌంట్ డిపాజిట్ చేశారట. కానీ ఎవరు కూడా పట్టుకోలేదని చెప్పి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.